హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 4 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో 2 ఐటీ జాబ్స్ ఉన్నాయి, 2 నాన్ ఐటీ జాబ్స్ ఉన్నాయి. కంపెనీస్ చూసుకుంటే ఈవై నుంచి 2 హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ గ్లోబల్ లాజిక్ నుంచి ఒకటి అండ్ ఎన్టీటీ డేటా నుంచి ఒకటి ఉంది. కంప్లీట్గా వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు వెంటనే వీడియో చూసి మీకు సూటబుల్ అయిన జాబ్స్ని అప్లై చేసుకోవచ్చు. The first notification is from EY. They are hiring for academic internship position. బేసికలీ ఇది ఒక ఐటీ జాబ్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ బీటెక్ ఎంసీఏ విత్ గుడ్ సౌండ్ టెక్నికల్ నాలెడ్జ్ అంటున్నారు. అంటే ఐటీ పొజిషన్ కాబట్టి మీకు ఇక్కడ బ్రాంచెస్ మెన్షన్ చేయలేదు. బట్ మీకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కనుక వస్తున్నట్టయితే వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుంది. అదర్ బ్రాంచెస్ వాళ్ళకి కూడా పర్లేదు. ఎప్పుడంటే వాళ్ళకి కొద్దిగా ఐటీ స్కిల్స్ అయితే వాళ్ళు గెయిన్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకు కూడా సేమ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 2023, 24 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అండ్ అదర్ స్కిల్స్ చూసుకుంటే మీరు క్లయింట్ అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్‌కి తగినట్టు మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుందంట. అండ్ మీకు ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా కొంచెం ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. అండ్ మీకు డేటా అనలిటిక్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. పైథాన్ కూడా బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుందంటున్నారు. ఒకవేళ మీకు పైథాన్‌కి సంబంధించి మీ కాలేజ్ లెవెల్‌లో గాని ఆర్ ఎక్కడైనా సరే మీకు ఒక ప్రాజెక్ట్ గనక మీరు ఏదైనా చేసుంటే అది ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అదర్ డెవలపర్స్‌తో కూడా కొలాబరేటివ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్‌మెంట్ అవుతూ ఉండాలంట. ఎవరైతే రీసెంట్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో, అసలు మిస్ చేయొద్దు. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. వెంటనే అప్లై చేసుకోండి. ద సెకండ్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ గ్లోబల్ లాజిక్. దే ఆర్ హైరింగ్ ఫర్ అసోసియేట్ అనలిస్ట్ పొజిషన్. ఇదొక నాన్ ఐటీ పొజిషన్ అయితే అనుకుంటున్నాను నేను. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ గ్రూప్స్ అండ్ పాస్ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి నా సజెషన్ ఏంటంటే 2021, 22, 23 అండ్ 24 పాస్ అవుట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రూప్ అండ్ బీటెక్ ఆర్ డిగ్రీ ఎనీ గ్రూప్ ఎనీ బ్రాంచ్ యూ కెన్ అప్లై. అండ్ ఇక్కడ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ విత్ అబిలిటీ టు కంప్లీట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ క్విక్లీ. అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్‌ను కూడా త్వరగా చేసేలా అడుగుతున్నారు. మాక్సిమం అన్ని కంపెనీలు అందరి దగ్గర నుంచి ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, మనకు టైం కన్వీనియంట్ తగ్గట్టుగా మనం వర్క్ చేసి ఆన్ టైమ్‌లో ఫినిష్ చేసేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఇంటర్నెట్ బాగా యూజ్ చేయడం తెలిసుండాలంట. ఈ రోజుల్లో ఇంటర్నెట్ యూజ్ చేయడం తెలియనోళ్ళు ఎవరున్నారు? అందరూ ఉన్నారు. అండ్ ఫైనల్‌గా గ్రామటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. మీకు నాలెడ్జ్ టు యూజ్ ప్రాపర్ పంక్చుయేషన్స్, సెంటెన్సెస్, టెన్సెస్ అండ్ స్టేట్మెంట్స్. ఓకే. మీకు ఇంగ్లీష్‌లో గనక బెటర్ నాలెడ్జ్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. గ్లోబల్ లాజిక్ ఇది కూడా మంచి కంపెనీయే. ఓకేనా? అండ్ థర్డ్ నోటిఫికేషన్ ఈస్ వన్స్ అగైన్ ఫ్రమ్ ఈవై. దే ఆర్ హైరింగ్ ఫర్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. క్వాలిఫికేషన్ విషయానికొస్తే బీఈ ఆర్ బీటెక్. బ్రాంచెస్ చూసుకుంటే ఐటీ, కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మీకు అకాడమిక్‌లో 60% కన్నా అబోవ్ వచ్చుండాలి. 2020, 21, 22 అండ్ 23 పాస్ అవుట్స్ వీళ్ళందరూ కూడా కంపల్సరీ జాబ్‌కి అప్లై చేయండి. నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అంటే మీకు బ్యాక్‌లాగ్స్ ఏమి ఉండకూడదు. అండ్ మెయిన్ స్కిల్ సెట్‌కొస్తే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మీద మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆర్ మినిమల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాస్ జావా, డాట్ నెట్ ఆర్ పైథాన్. డేటా అనలిటిక్స్ అండ్ డేటాబేసెస్ చూసుకుంటే ఎస్‌క్యూఎల్, ఒరాకిల్, టెరాడాటా ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేస్ వచ్చినా పర్లేదు. అండ్ ఈ లాంగ్వేజెస్‌లో మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదు. అండ్ ఇప్పటికే మేము చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఐటీ సైడ్ రావాలని చూస్తున్నారో ఆర్ ఫ్రెషర్స్ ఐటీలోకి వెళ్దామని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ అండ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఈ 3 స్కిల్స్ గనక కంబైన్డ్ అయ్యి గనక మీకుంటే అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడే చూస్తున్నారు కదా! వీళ్ళు హైర్ చేసుకునేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. ఒక డేటాబేస్ అడుగుతున్నారు. కంపెనీస్ అనేవి ఇలాంటి స్కిల్స్ మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయని మేము గమనించి మీకోసం స్పెషల్‌గా జేఎస్ఎల్ అనే కోర్స్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా 2 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తే జావా, ఎస్‌క్యూఎల్, లైనక్స్ నేర్పిస్తారు. 2 ఇయర్స్ ఆఫ్ లైవ్ రికార్డింగ్స్ ఉంటుంది. 3 ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు. 5 యాడ్ ఆన్ సెషన్స్ ఉంటాయి. ఐ మీన్ ఇక్కడ జాబ్ అసిస్టెంట్ సెషన్స్ అనమాట ఇవి. లింక్డ్ఇన్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈయన ఎవరో తెలుసు కదా! మన ఉపేంద్ర సారు. ఈయన జావా ఫుల్ స్టాక్ ట్రైనర్. 8+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఎక్సలెంట్‌గా టీచ్ చేస్తారు. ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానెల్‌లో డే 1 సెషన్ అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీ సైడ్ ఎళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. పేమెంట్ లింక్స్ అయితే ఇంకా ఓపెన్‌లోనే ఉన్నాయి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్న్‌షిప్ ఇన్ ఎ రెలెవెంట్ టెక్నాలజీ డొమైన్ విల్ బి యాన్ యాడెడ్ అడ్వాంటేజ్.
ఆల్రెడీ మనం ఇంటర్న్‌షిప్ సంబంధించి చాలా నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అలాంటి ఇంటర్న్‌షిప్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఇలాగ అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవుతుందనమాట. మిమ్మల్ని ఇక్కడ నార్మల్‌గా అప్లై చేసుకునే పీపుల్ కంటే ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన పీపుల్‌కి హై అడ్వాంటేజ్ ఉంటుంది. వెయిటేజ్ ఎక్కువుంటుంది మీ ప్రొఫైల్‌కి. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ వన్ ఈస్ ఎన్‌టిటి డేటా హైరింగ్ ఫర్ ట్రైనీ ఇంజినీర్. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అండ్ బేసిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ డిజైరబుల్ బట్ నాట్ ఎసెన్షియల్. మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్లేదు. బట్ బేసిక్ ఉంటే మాత్రం అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ క్లయింట్స్‌తో మనకి మాట్లాడాల్సి ఉంటుంది. వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంట. అదే విధంగా అండర్‌స్టాండింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్పెసిఫిక్ ఏరియా ఆర్ ఫంక్షన్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ అడ్మిన్ రిలేటెడ్ సంబంధించిన స్కిల్ సెట్ అనమాట. ఓకేనా? అది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. ఈ 4 జాబ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. మీరు ఎన్ని జాబ్స్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారో అన్ని జాబ్స్‌కి అప్లై చేయండి. అండ్ అప్లై చేస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు కంపల్సరీగా ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. సో, డోంట్ మిస్ ఎనీ జాబ్ నోటిఫికేషన్. అండ్ మీ ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేస్తారో వాళ్ళకి కంపెనీస్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే, మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి మీరు మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ గాని ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన కంటెంట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.